ప్రపంచంలోనే అటకామా డెజర్ట్ చాలా ఫేమస్ కదా. మన వరల్డ్లో ఎవరికైనా సరే అటకామా డెజర్ట్ మనకు తెలిసే ఉంటుంది. సడన్గా ఇప్పటిదాకా అంతా ఎడారి, ఈ రోడ్లోకి వచ్చినాం. జస్ట్ 5 కిలోమీటర్స్ నుంచి ఇట్లా మంచి బ్యూటిఫుల్ కొండలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన కొండలు దాటి అవతల సైడ్ వెళ్ళాలన్నమాట. ఎంత విచిత్రంగా ఉంది ఈ కొండలన్నీ కూడా, చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మన దగ్గర స్కూటీ తోలడానికి ఎన్ని కష్టాలు పడతారు కదా, కాళ్ళతో బ్రేకులు వేయడం, విచిత్రమైన పనులు చేస్తారు కదా. వీళ్ళు ఇక్కడ గేర్ వన్లు కూడా నార్మల్గా ఒక చేయి వదిలిపెట్టి ఏదో ప్రొఫెషనల్స్ రా వదులుతున్నారు అమ్మాయిలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వైఎస్ అన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అర్జెంటీనా. రెకో అనే ఊర్లో అయితే ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ నుంచి బెల్లెన్ అనే ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడి నుంచి అయితే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేశారు, ప్రపంచంలోనే అటకామా డెజర్ట్ చాలా ఫేమస్ కదా. మన వరల్డ్లో ఎవరికైనా సరే అటకామా డెజర్ట్ మనకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఆ అటకామా డెజర్ట్ లోపలైతే మనం రైడ్ చేయబోతున్నాం అనమాట. అంటే డెజర్ట్ మట్టిలో కాదు, ఉంటాయి కదా డెజర్ట్ లోపల రోడ్, ఆఫ్ రోడింగ్ కొంచెం. అంటే ఈ రైడ్ అంతా కూడా మేము ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఏదైతే కష్టంగా ఉంటుందో లేదా ఈ రైడ్ అంతా కూడా మేము ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఏదైతే కష్టంగా ఉంటుందో రూట్, నార్మల్ హైవేస్ కాకుండా పాన్ అమెరికన్ హైవే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది చాలా సింపుల్ అనమాట. కానీ అట్లా కాకుండా ఇట్లా చుట్టూ తిరిగి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఇంకేం లేట్ చేయకుండా మనం రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. పిల్ల భలే అరుతుంది. ఒరే కరెక్ట్ వాడు జానర్ లేడు, వాడు అరిస్తే మొత్తం ఇదంతా రీసౌండ్ వస్తుంది. ఓకే రైట్, ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. మధ్యలో కొంచెం దూరం డెజర్ట్ కూడా ఉంది. దానికన్నా అంటే మన చిన్నది డెజర్ట్ అంటే ఆఫ్ రోడింగ్, మట్టి ఉందన్నమాట రూటు. ఈరోజు కొంచెం ఫన్నే ఉండబోతుంది అనిపిస్తుంది. రైడ్ ఫన్ ఉంటేనే బెటర్, చిరాకు పుడుతుంది ఇట్లాంటి రోడ్లలో తోలాలంటే. అంటే తార్ రోడ్లో తోలాలంటే. జై శ్రీరామ్. ఫస్ట్ మనం ఇట్లాంటి ఏరియాలో పోతున్నాం అంటే వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని పోవాలి. మధ్యలో ఊర్లు ఉన్నాయి కానీ ఆడ వాటర్ ఉంటే ఉండవు. బాయ్. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. రెస్క్యూ అని ఉంది కదా, ఇది లాగో మారియా ఏందంటే ఇది రెక్రియో ఊరి పేరు. ఇది రెక్రియో. ఊరిని వాటర్ ఏంది ఇక లేదట్టుంది. ఊరు దాటేసినావా ఏంది కొంపదీసి? లేదా నీళ్ళు లేకుండా పోయినా అంటే చచ్చిపోతాం సార్ ఇక్కడ. అమిగో వినైస్ అగ్వా నో ఏంది ఇక్కడ పక్కన ఉంటాయంట ఈ షాప్లో వాటర్. Pinas, amigo, agua sin gas, dos. అమ్మయ్య అని దొరికిందిలేండి. ఇది లేకుండా పోతే అయిపోతా. ఓకే పాప అక్క వంగలేకపోతుంది. Gracias. No. ¿Cuánto? Ahí te doy el vuelto. Batiquipeño. Gracias. Done. ఇది లేకుండా ఇప్పుడు ఆ రోడ్లో పోయి ఇరుక్కున్నాం అంటే బిస్కెట్ అసలుకి. ఎందుకంటే నేను గూగుల్ ఫొటోస్లో చూసిన దాని ప్రకారం అయితే మేము ఇక్కడ ఆఫ్ రోడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం. కొన్ని ఈ ఊర్లోని ఓల్డ్ ఫొటోస్ చూస్తే ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ పెట్టిన ఫొటోస్లో అంతా ఆఫ్ రోడింగ్ ఉంది. మంచిగా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ పోవచ్చులే అనుకున్నాం. కానీ బిస్కెట్
అంత మంచి రోడ్డే ఉంది. ఇప్పుడైతే మేము మార్నింగ్ నుంచి అంటే లేచినాం కదా, హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఉంది కాకపోతే మేమైతే తినలేదన్నమాట. అంటే మిస్ అయిపోయినాం. 10 o'clockకి క్లోజ్ అంట. లాస్ట్కి బయలుదేరి వెళ్ళే ముందు చెప్తున్నాడు చెర్రీ సన్నీ మనకి ఇక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉందని చెప్పేసి అని అనుకున్నామంటే వైపీఎఫ్లో పోయి ఏదన్నా కాఫీ అండ్ ఉంటాయి కదా ఫుడ్ ఏదో ఒకటి గుమ్మేసి వెళ్ళిపోదాం. బాబా మనమైతే ఇప్పటికీ ఒక ఎంత 150 kilometers వరకు అయితే వచ్చేసినాం నాన్ స్టాప్గా. ఎక్కడ ఆగలేదు. పెట్రోల్ పంప్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకు ఇంకా పెట్రోల్ పంప్ పోయినా కూడా ఆగబుద్ది కాదు. అట్లే కొడుతూనే ఉన్నాం. ఎదురుగా చూసారు కదా కొండలు, బాబా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అయితే కెమెరా ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ చూడడానికి అయితే మాత్రం వాళ్ళే ఉన్నాయి. అంటే మొత్తం మంచులో సగం ఫాగి సగం మనకు కనిపిస్తున్నాయి అనమాట. సడన్గా ఇప్పటిదాకా అంతా ఎడారి. ఈ రోడ్లోకి వచ్చినాం జస్ట్ 5 kilometers నుంచి ఇట్లా మంచి బ్యూటిఫుల్ కొండలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన కొండలు దాటి అవతల సైడ్ వెళ్ళాలన్నమాట. అండ్ ఘాట్ రోడ్ మీద కూడా మనం రైడ్ చేయాలి ఇప్పుడు కొంచెం దూరం, 40-50 kilometers అట్లా. ఇప్పుడైతే ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఒక 5 minutes బ్రేక్ అనమాట. 180 kilometers అయితే వచ్చినాం నాన్ స్టాప్గా. 184, 185. అండ్ నెక్స్ట్ ఇంకొక 70-80 kilometers వెళ్ళిన తర్వాత ఇంకొక పెద్ద ఊరు వస్తుంది. అండ్ ఆ ఊర్లో అయితే మనకి ఇంకా ఫ్యూయల్ బ్రేక్ అండ్ అక్కడే ఇంకో వైపీఎఫ్ పెట్రోల్ పంప్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏందో కానీ ఇక్కడ ఇట్లాంటి రోడ్ పక్కన నేను చాలా చూసిన ఇట్లా చిన్న ఇట్లా డబ్బా షేప్లో చేసేసి అక్కడ బీర్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ జ్యూసులు కానీ అన్నీ ఇట్లా పెడుతున్నారు అనమాట. ఎందుకు ఇట్లా పెడుతున్నారు అనేది తెలియదు. ఇక్కడ ఏంటంటే పక్కనే మనకి అటకామా డెజర్ట్ ఉంది కాబట్టి, అంటే ఈ బెర్లిన్ ఉంది కదా, బెర్లిన్ నుంచి అటకామాకి దగ్గర అనమాట. అర్జెంటీనా రైడర్స్ ఇక్కడ ఉంటారు కదా, ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అటకామా సైడ్ సైడ్ రైడ్ చేయడానికి వస్తారు అనమాట చాలామంది. ఇవన్నీ కామన్గా వెళ్ళే ప్లేసెస్ అనమాట. ఇక్కడ ఎక్కువ కనిపిస్తారు మీకు. ఇంకా మళ్ళీ మనం ముందుకు వెళ్తుంటే ఇంకా కనిపించారు మళ్ళీ. ఊరే నాయన ఏంది ఈ లారీ అనుకుంటున్నావు, చంద్రయాన్ 4 అనుకుంటున్నావు రా, నువ్వు అంత స్పీడ్లో పోతున్నావు. ఇంకోటి బెర్లిన్ 219. వావ్ ఇది చూడండి. ఆహా, ఇందాక నేను మీకు చూపించిన కొండ, ఆ కొండ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. ఇప్పుడు ఇది దాటి అవతల సైడ్ వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇంకా అంటే ఈ కొండల మధ్యలో నుంచి ఉంటుంది కదా రోడ్, ఇట్లా వెళ్ళాలి. వస్తే ఘాట్ రోడ్ అయితే వస్తుంది. మ్యాప్స్లో చూస్తుంటేనైతే ఘాట్ రోడ్ లెక్క అనిపించింది. ఊరి నాయన ఎంత పెద్దగా ఉంది ఇది. కొండ మీద మొత్తం చెట్లు ఉన్నాయి అన్నీ. ఏదో మట్టి కొండ ఇట్లా రాయి అట్లా కాదు, చెట్లు మొత్తం అంతా ఉంది. ఇదంతా రోడ్డు ఎట్లా వేసిరంటే 2 కొండల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో వేసిర్రు అనమాట. ఇది హైలైట్ బోర్డ్ని. అంటే ఇదేదో కొండ ఎక్కి దిగే అవసరం లేకుండా ఆ ఖాళీల మధ్యలో నుంచి వేసేసారు. బాగుంది. యాక్చువల్లీ నిన్న మనం కరెక్ట్ టైంకి అంటే పెట్రోల్ కానీ ఉంటే ఖచ్చితంగా వచ్చేటోళ్ళం. అంటే ఐ మీన్ ఈజీగా రీచ్ అయిపోయేటోళ్ళం. ఎందుకంటే రోడ్స్ అంతా సూపర్ ఉన్నాయి. ఏం లేదు, కొట్టుడు నాన్ స్టాప్. ఎంత విచిత్రంగా ఉంది ఈ కొండలన్నీ కూడా. చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఓకే రైట్, బ్యాటరీ అయిపోయింది గోప్రోలో. ఇందాక ఏమైందో తెలియదు కానీ ఎక్కువసేపు రికార్డ్ చేసినట్టున్నా కెమెరా ఆఫ్ చేయకుండా. ఇది 4K 60 FPSలో తీస్తున్నా కాబట్టి బ్లాగ్స్ అన్నీ తొందర అయిపోతుంది ఛార్జింగ్ ఇందులో, కొత్త గోప్రోలో అయినా సరే. నిజంగా అసలు ఈ లొకేషన్ మాత్రం చాలా 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 వెరైటీగా ఉంది. కానీ ఇంత మంచి టైర్లు వేసుకొని రోడ్డు మీద దొరుకుతుంటే అసలు మజానే రావట్లే. అసలు ఇక్కడ టర్నింగ్స్ మాత్రం ఏమన్నా ఉన్నాయా, కేకున్నాయి పోండి అసలు. నేను నార్మల్గా ఘాట్ రోడ్లా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన. కానీ చాలా బాగుంది. కొండల మధ్యలో నుంచి. అండ్ ఇంకా మనం ఒక 2 days అట్లా ఉంటాం అర్జెంటీనాలో. మళ్ళీ తర్వాత చిలీ అండ్ అంటే అటకామా డెజర్ట్ చిలీలోనే కదా ఉంది. అండ్ ఈ బెర్లిన్ అని ఉంది కదా, ఈ ఏరియా పక్కన నుంచే ఇంకా అటకామా మన ఈరోజు వెళ్ళే ఊరు పక్కన ఉంటుంది కొంచెం దగ్గరలో. మనం ఎప్పుడైతే ఆ కొండలు దాటినామో గాలి మాత్రం ఘోరంగా వస్తున్నది.
అండ్ ఎడారి దగ్గర ఎట్లయితే ఉంటుందో ఊరికి నమ్మ ఏంది ఇది ఎడారి దగ్గర ఉంటుంది చూసారు కదా ఇసుక, అట్లాంటి ఒక ఫీల్ వచ్చేసింది అనమాట. అది దాటి ఇటు రాగానే. అండ్ ఇంకా మనం బెలిన్లో దాటి వెళ్ళినామంటే ఇంకా మొత్తం అంతా అట్లనే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ బెలిన్ అనే సిటీ కూడా చిన్న టౌన్, అది సిటీ కూడా కాదు, అది కూడా అట్లనే ఉంటుంది ఊరు. ఇంకమ్మ ఏంది గాలి ఇంత ఘోరంగా కొడుతుంది, బండిని వన్ సైడ్ వచ్చేస్తుంది. అంత ఖాళీ స్పేస్ ఉంది. అండ్ అక్కడెక్కడో రాళ్ళ కొండలు ఉన్నాయి అట్ లాస్ట్లో. ఇట్లాంటి ఎడారిలో కదా ఇది ఆఫ్ రోడ్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అడ్వెంచర్. మేము చూసినాం ఆఫ్ రోడ్ ఎక్కడైనా ఉందా, ఆఫ్ రోడ్ ఎక్కడైనా ఉందా, కానీ ఎక్కడా లేదు. వెళ్ళిన తర్వాతే ఉంది. ఇంకా మొత్తం చూడండి పక్కన అంత ఎడారి. ఇంకా విల్లా మెర్విల్ అంట ఈ ఊరి పేరు. ఎన్ని గట్టికి కొడితే ఒక 5-6 ఇల్లు ఉన్నాయి అంతే. కారు కూడా చూడండి, ఫోర్డ్ కారు, ఎప్పటిదో పాతది, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద కారు. ఇక్కడ ఘోరమైన గాలులు పోండి. ఈ గాలులకి సన్నటి ఇసుకలు వేస్తుంది. ఇన్కేస్ మన స్పీడ్స్ రోడ్డు మీద చూడండి ఇసుక, ఇగో ఇదంతా ఇసుకే. ఊరి దేవుడా ఏంది. మనం ఆగినప్పుడు కూడా స్పెట్స్ పెట్టుకోవాలి వెంటనే, ఎందుకంటే కళ్ళల్లోకి అంతా ఇసుక పడుతుంది. దేవుడా ఇదేందయ్యా ఇది. నేను ఫస్ట్ అంతా చూసి పోయిందా వర్షం వస్తుందా లేదంటే ఏదో ఫాగ్ లాగా ఉంది అని తప్ప అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చే గాలికి కింద ఇసుక ఉంటుంది, అది లేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఒక 30 కిలోమీటర్స్ పోయిన తర్వాత మన ఫస్ట్ బ్రేక్ ఉండబోతుంది, ఫ్యూయల్ బ్రేక్. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, అంత ఇసుక అంతా లేచి ఒకటే వస్తూ ఉంది కంటిన్యూస్గా. లాస్ట్ 10 కిలోమీటర్ల నుంచి ఇంకా వచ్చాడు. అక్కడ ఒక పెద్ద కొండ ఉంది, అది కనిపించట్లేదు అసలుకి ఈ ఇసుక దానివల్ల. గాలి కూడా చాలా 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 ఘోరం అవుతుంది గాలి. అప్పుడే వచ్చేసినా అయితే ఇంకో ఊరికి మనం. దాంట్లో ఫ్యూయల్ రేంజ్ అయితే 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా ఇప్పుడు పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చి అయితే ట్యాంక్ ఫుల్ చేసేసుకున్నాం. అసలు ఎంత గాలి వస్తుందంటే ఇక్కడ ఘోరం. దోసి ఇద్దరు కలిపి చేయాలా, సపరేట్ చేయాలా అని చెప్పేసి అంటుండు. ఏంటి అసలు ఎంత గాలి. అక్కడ అర్జెంటీనా ఫ్లాగ్ చూడండి ఎట్టు ఊగుతుందో, ఆ చెట్టు చూడండి ఎట్టు ఊగుతున్నాయో. ఘోరం ఇసుక అంతా మొత్తం. నాకు వైజర్ ఇది హెల్మెట్ తీయాలన్నా వైజర్ లేపాలన్నా భయంగా ఉంది, ఆ సన్న ఇసుక కళ్ళల్లో ఆడబోతుందా అని. దీనమ్మ ఏంది ఇంత జీవితం. ఒక నిమిషానికి మనకి ఇట్లా అనిపిస్తుంది బాబాయ్లు ఎట్టుంటారో. నో బ్రెజిల్, ఇండియా. సి గ్రాసియా. బ్రెజిల్ అనుకుంటారు చాలామంది, అనుకుంటారు బ్రెజిల్ అని, వీళ్ళే కాదు. అంటే బ్రెజిల్లో మన ఫేస్ కట్ ఉండి సేమ్ మనలానే ఉండేటోళ్ళు చాలామంది ఉంటారు. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూడా రైడ్ చేస్తారు. పార్కింగ్ ఎక్కడ పెట్టిండు బైక్. ఖానా పీనా క్యా ఊరిని ఇక్కడెక్కడ ఉంది ఏంటప్పా ఊరిని. ఈ వైపీఎఫ్లో తినడానికి ఏం లేదా అయింది కొంప తీసి, లేదా అటు సైడ్ ఉందా. ఫుడ్ లేదా ఇదా. ఇంకా కరెక్ట్గా 134 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనమైతే అక్కడ రూమ్ ఇంకేం బుక్ చేసుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఇంకా బెలిన్కి నాన్ స్టాప్గా. మధ్యలో మనకి ఇంకా బ్రేక్ కూడా అవసరం లేదు. నేనైతే జస్ట్ 2 అట్టి పండ్లు తిన్నా అంతే. తినమ్మా కాదు కూడా లేవట్లేదు. మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి అండ్ అంతే, ఇంకా కొంచెం స్నాక్స్ తినడానికి మాత్రమే ఇచ్చాడు వచ్చినాం అనమాట. అసలు ఈ ఊర్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎంత ఎడారి ఊర్లు మొత్తం. ఇది కూడా ఒక చిన్న టౌన్ అనమాట. కాకుంటే ఈ చుట్టుపక్కల ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఆ కొండలు ఎన్ని ఉన్నాయి కదా, అక్కడ చిన్న పల్లెటూర్లు ఉన్నాయి కదా, 10 ఇల్లు 15 ఇల్లు అట్లా. అన్ని ఊర్లకి ఇక ఇది తోపూర్ అనమాట. అంటే వాళ్ళకి ఏం కావాలనుకున్నా కూడా ఇక్కడికి వస్తే దొరుకుతాయి వాళ్ళకి. ఇంకా క్యాపిటల్ సిటీ నుంచి ఇదైతే 800 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఉందో లేదో కూడా తెలియదు కానీ అమ్మా సిగ్నల్ లేడా. మొబైల్ షాప్ ఉంది చూడండి పక్కన. ఇక్కడ ఇల్లు ఎవరితో బలే ఉంది.
ఇగోండి మనకి ఎట్లా అంటే అర్జెంటీనాలో క్యాపిటల్ సిటీ ఉంది కదా, అక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని కిందికి చూసుకుంటే అంత ఒకేలాగా ఉంది. అండ్ క్యాపిటల్ సిటీ నుంచి పైన ఏది మెస్సీ వాళ్ళ ఊరు అక్కడ నుంచి ఇంకా పైన ఆ పైన పార్ట్ వరకు మొత్తం కూడా అంత ఒక వెరైటీగా ఉంది. అంటే సపరేట్ కంట్రీ లానే అనిపిస్తుంది నాకు, అర్జెంటీనా లెక్క అనిపిస్తలే. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఈ కర్ణాటక మన అందరూ ఒక స్టైల్లో ఉంటాయి కదా ఇల్లులు కొంచెం. అదే ఇప్పుడు రాజస్థాన్ అటు సైడ్ పోయినాం అనుకోండి వేరేలా ఉంటాయి కదా అట్లా. ఇక్కడ హోటల్ రెస్టారెంట్లు బాగానే ఉన్నాయి. మనం జస్ట్ అట్లా సిటీలో నుంచి ఇట్లా బయటికి వచ్చినామో లేదో అంతా ఖాళీ, ఇంకేం లేదు, ఇక అంతా ఎడారి. కొండలు ఉన్నాయి కదా, కొండల మీద అంతా కూడా మట్టి మొత్తం. టెంపరేచర్ అయిందంటే అదృష్టం కొద్ది ఈరోజు ఇంకో 26, 27 మధ్యలో అటు ఇటు కొట్టుమిట్టు ఆడుతుంది. 34, 35 అట్లా ఉందంటే మాత్రం ఈ ఎండకి చచ్చేటోళ్ళం. నిన్నైతే నాకైతే మాత్రం కళ్ళు తిరిగినంత పని అయింది ఒకటేసారి ఇద్దరికి. ఇక్కడ కూడా మళ్ళీ ఏదో బాటిల్స్, వైన్ బాటిల్, జ్యూస్ బాటిల్ అన్నీ పెట్టిర్రు ఆడ. ఏందో చూడండి అన్ని ఇల్లులు ఒకేలాగా ఉన్నాయి. మన దగ్గర ఇస్తారు కదా అట్లా గవర్నమెంట్ కట్టి పంచిస్తారు కదా, అట్లాంటి టైప్లో ఉన్నాయి అనమాట. బెలెన్ ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఈ ఊరు నుంచి అంటే బెలెన్ కన్నా ముందు వచ్చి ఒక చిన్న టౌన్ అనమాట. ఇది కూడా టౌనే కాదు, ఇది విలేజే. ఏం లేదు అసలు, అంతా ఎక్కడ చూసినా కూడా అంతే. ఇది మొత్తం అంతే పొగ టైప్ ఉంటుంది చూసారు కదా, ఇసుక తుఫాను అట్లనే ఉంది అంతా. మనం ఎప్పుడైతే ఈరోజు ఒక పెద్ద కొండలు ఎంటర్ అయినామో ఆ కొండలే అవతల సైడ్కి ఇంకా మట్టి రాకుండా ఆపుతున్నాయి అనమాట. ఆ కొండలు కనుక లేకుండా అంటే మనం నిన్న ప్లేస్లో కూడా మొత్తం దుమ్ము ఉండేది ఇట్లానే. మాత్రం భలే విచిత్రంగా చూస్తారు పండు అసలుకి. ఇటు రెస్టారెంట్, బార్ అన్నీ ఉన్నాయంట. వెల్కమ్ టు బెలెన్. సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసినాం మనం. సైక్లింగ్ చేసుకుంటూ పోతారు ఇప్పుడు అమ్మాయిలు కూడా. మంచి మన హోండా యూనికార్న్ ఇట్లాంటి బైక్స్ ఉంటాయి కదా, గేర్ బైకులు సింపుల్గా తోలుతున్నారు వాళ్ళు. మన దగ్గర స్కూటీ తోలడానికి ఎన్ని కష్టాలు పడతారు కదా, కాళ్ళతో బ్రేకులు వేయడం, విచిత్రమైన పనులు చేస్తారు కదా. వీళ్ళు ఇక్కడ గేర్ బండ్లు కూడా నార్మల్గా ఒక చేయి వదిలిపెట్టి ఏదో ప్రొఫెషనల్స్ లా తోలుతున్నారు అమ్మాయిలు. హాస్టల్ లోదే రమోనా కాలేజ్. ఈ కాలేజా స్కూలు అమ్మాయి చెప్పిన కదా, అది చూడండి వాళ్ళు నార్మల్గా తోలేస్తున్నారు. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఇండియన్స్ లానే ఉన్నారు చూడ్డానికి. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక అంటే మనం పైకి వెళ్ళే కొన్ని కిలోమీటర్ల వరకు మన మొహాలు చూస్తే వాళ్ళకి బ్రెజిలియన్స్ లాగా కూడా అనిపించవచ్చు. ఈమె అమ్మాయి, ఆమె అమ్మాయి, అందరూ ఎక్కువ వాళ్ళే బండ్లు తోలుతారు, గేర్ బండ్లు అన్నీ. మన దగ్గర అమ్మాయి ఒకవేళ గేర్ బండి తోలిందంటే మాత్రం అదొక వింత. అమ్మో ఏంది అమ్మాయి బండి తోలుతుంది అని. అవి కొరుకుతావా ఇట్లా. అయితే ఈరోజు మనం ఉండబోయే హాస్టల్ ఈరోజు రేపటికి ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి పార్కింగ్ చూసుకోవాలి. పార్కింగ్ ముఖ్యం. బిగ్లు సేఫ్ ఉందిలేండి పార్కింగ్. నాకు తెలిసి చాలా తక్కువలో అయిపోతుంది ఇక్కడైతే. బండి చూడండి మన ఎంత తిరిగిందో, 6 6 6 6 అన్ని 6లు. ఇక్కడ ఎక్కలాగొండి కొన్ని 6 6 6 6 6 6 అంట. అర్జెంటీనాలో 2000 రూపీస్ పెసోస్ అయితే చూసిన, దోస్ మిల్ పెసోస్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఒక 2-3 కరెన్సీలు యూజ్ చేస్తారు అనమాట. అంటే నేను ఏటీఎంలో ఎక్కడ చూసినా కూడా ఈ నోట్ అయితే కనిపించలే, ఫస్ట్ టైం కనిపించింది. ఇది ఒక నోట్ అయితే నేను దాచిపెట్టుకుంటా. సీరియల్ నెంబర్ ఏది బాగుంది అనేది. చెర్రీ ఒకటి తీసుకున్నాడు ఆల్రెడీ గుర్తుగా. అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే వీళ్ళు $1కి 800 పెసోలు ఇచ్చారు అనమాట మనకి. ఇప్పుడు ఇది బ్లూ డాలర్ కాబట్టి ఇది ఇచ్చేస్తాను నేను వాళ్ళకి. ఇది ఇస్తే నాకు 80,000 ఇస్తారు, మాకు సెట్ అయిపోతుంది. ఇంకా ఎందుకంటే ఇంత మంచి ఎక్స్చేంజ్ రేట్ ఇప్పటి వరకు రాలేదు. 630, 640, 720, 700, 740 వరకే వచ్చింది హైయెస్ట్. బెస్ట్ కదా. ఇంకా ఇది ఆమె వస్తుంది, ఈమె అనమాట. ఇప్పుడు మనం హోటల్లో ఉండే ఓనర్ అమ్మ. లోపల పోయి రూమ్ కూడా చూపిస్తా ఎట్లుంటుంది ఏంటనేది. ఓకే ఆమె ఇస్తా అని చెప్పేసింది. అక్కడ కుక్క ఉంది చూడండి, అది భలే ఉంది. అది ఓకే ఓకే తర్వాత తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి ఉంటుంది. నేను ఆమె దగ్గరే పెట్టుకోమని చెప్పేసి. వీళ్ళు ఇప్పుడు ఈ రూమ్ నేను మన రూమ్ చూపిస్తాను. 4 ఉండొచ్చు మన రూమ్లో. ఇదొకటి, ఇచ్చాడు ఇంకొక రూము. అందరికీ కలిపి ఒకటే అనమాట, కామన్ వాష్రూమ్. హాస్టల్ టైప్ ఇది. 1 2 3 4 ఉండొచ్చు. ఈ రూమ్కి డబ్బులు ఎంత అనుకుంటున్నారు? కరెక్ట్గా $10.
అంటే 8,000 పెసోలు మాత్రమే, 10 అమెరికన్ డాలర్లు అంతే. ఇంకా సెట్. హైలైట్ ఏంటంటే నేను మర్చిపోయి చెర్రీ ఫోన్లో బ్లాక్ చేస్తున్నా, నా ఫోన్ అనుకొని. ఇద్దరు ఫోన్లు లాక్ చేసి ఉంటే ఇప్పుడు సేమ్ పౌచ్ కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయినా. ఎందుకు ఇచ్చినట్టు ఎందుకు నాకు కెమెరా కలర్ మారిందని చెప్పేసి అనుకుంటున్నా.